మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. దేవుని బిడ్డలారా, దేవుని తోడు ఉంటే, ఆయన మాట విని ఐగుప్తు విడిచి కానాను వైపు ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలీయులు ఆ సముద్రము గుండా వెళ్ళినప్పుడు అవేవి కూడా వారిని ఏం చేయలేకపోయాయి. దేవుని తోడు ఉంటే యెహోషువ నది దాటేటప్పుడు అవి ఎక్కడ కూడా పొర్లి పారకోకుండా దేవుడు సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు. ఆయన చెప్పిన మార్గంలో నీవు నడిచినట్లయితే ఎటువంటి జలములు నిన్నేం చేసుకోలేవు, ఎటువంటి నదులు నీ మీద పొర్లిపారవు. ఒకటే నీకు, ఆయన మాటనే నీ గమ్యం. నువ్వు అలా గనక నడిచినావంటే నీలో భయం పుడుతుంది కదా, నేను నడుస్తానో నడవలేనో, నేను ప్రయాణిస్తానో పయనించలేనో, అసలు గమ్యం చేరుకుంటానో చేరుకోలేనో, బాధ, భయము, ఇలాంటివన్నీ కూడా నిన్నేమీ చేసుకోలేవు. ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మాటని నీ గమ్యంగా మార్చుకొని దేవుని తోడు నీవు కలిగి ఉంటే, దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్టు నడవండి, దేవుడు సహాయం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేయలేదా? యెహోషువ ప్రజలకు సహాయం చేయలేదా? ఒకసారి ఆలోచించండి. దేవుడు నీకు వారిలాగా సహాయం చేయునుగాక. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడైండునట్లు నీకు కూడా దేవుడు తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దేవా, నీకు వందనాలు నాయనా. తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు నీవు మాట్లాడినా సరే భయముతో వెనకడుగు వేస్తున్నారేమో, అటువంటి బిడ్డలందరినీ దర్శించండి. ఏ మార్గంలో ఏ శోధనలతో భయపడుతుంటున్నారో, లోకపరమైన శ్రమలను చూసి భయపడుతూ ఉంటున్నారేమో, యేసు నామములో బిడ్డలను దర్శించండి నాయన. తండ్రి, నీ తోడును ఇశ్రాయేలు ప్రజలకు ఉంచినట్టు నీ తోడు నీ బిడ్డలకు ఉంచి నడిపించమని, వారి గమ్యం చేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.